తనకు ఏర్పరచుకొని ఉన్నాడు అని తెలుసుకున్నది. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయం నుండి పాపం చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకుని ఊరుకుంది. ఇక్కడ ఏముందండి? యెహోవా దేవుడు అంట తన భక్తులను తన కోసం ఏర్పాటు చేసుకుంటుంది. పాపము చేయకూడదు అంటే ఇప్పుడు పాపం విషయమై మీరు ఏమవ్వాలి? భయపడాలి. పాపాన్ని చూసి మీరు భయపడాలి. ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్లో ఉంటారు, మీకు ఉదాహరణ ముందే చెప్పుకుంటారు. స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ బెంచ్ల మీద కూర్చొని వాళ్ళు రాస్తున్నప్పుడు ఆడు ఎన్ని తప్పులు రాసినా కానీ ఎవరు చూడరు, ఆడు తప్పులు రాస్తూ ఉంటారు. అదే టీచర్ గారు పక్కన కూర్చోబెట్టుకుని ఆయన ఒక టేబుల్ రాయమన్నారు అనుకోండి, ఆడు ఎలా రాస్తాడు? చాలా జాగ్రత్తగా, ఒక్క మిస్టేక్ కూడా రాకుండా చాలా భయంతో రాస్తాడు. ఎందుకంటే తప్పు రాస్తే ఏం రాస్తాడు? టీచరు దెబ్బేస్తుంది కాబట్టి ఆ దెబ్బకు భయపడి ఏం చేస్తాడు? శ్రద్ధగా రాస్తాడు. మన జీవితంలో కూడా మనం భయం నుండి పాపం చేయకూడదు. ఏముండాలంటే భయంలో ఉండాలి. భయం అంటే ఇంకో మాట అంటారు, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మనం జీవించాలి. ఏంటంటే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని జీవించాలి. ఎటువంటి పాపంలో పడకుండా, ఎటువంటి వ్యసనాలలో పడకుండా, ఎటువంటి దుష్ట కార్యాల్లో మనం పడకుండా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని అంటే మనం కొంచెం శ్రద్ధగా మన జీవితాన్ని జీవించాలి. లేదు ఇష్టానుసారంగా జీవిస్తే మనం వచ్చేది ఏంటి అని అంటే నష్టమే వస్తుంది. మరి ఈ రోజు మనం ఎలా జీవిస్తున్నామో మనం ప్రశ్న వేసుకోవాలి. మన ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి, మన మాటలు ఏ విధంగా ఉంటున్నాయి? ఒకవేళ మన మాటల్లో ఏమన్నా చెడ్డ మాటలు ఉంటున్నాయా, అబద్ధాలు ఉంటున్నాయా? నిజంగా నేను కిందటి వారం ఒక్క అబద్ధం కూడా ఆడలేదు అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? నిజంగా ఉంటే చేతులు ఎత్తండి. మాస్టర్ గారు నేను క్రిందటి వారం గడిచిన 7 రోజులు ఒక్క అబద్ధం కూడా ఆడలేదండి అన్న వాళ్ళు ఎవరున్నారు? ఎవరు ఉన్నారు? ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నాం? ఏదో ఒక పాపంలో పడుతూ ఉంటాం. కానీ దేవుడు ఏమన్నాడు? భయం నుండి పాపంలో పడద్దు అన్నాడు. అంటే పాపం విషయమే నువ్వు ఏమవ్వాలంట? భయపడాలంట. అంటే ఒక అబద్ధం నువ్వు ఆడుతున్నావు అంటే దీనివల్ల నీకు నష్టం వస్తుందని చెప్పి నువ్వు తెలుసుకొని ఉండాలి. ఒక అబద్ధం నీ నోరు నుంచి బయటకు వస్తుందంటే అమ్మో దీనివల్ల నేనేమైపోతాను? నష్టపోతాను. ఒక చెడ్డ మాట వస్తుందంటే, ఒక చెడ్డ తలంపు వస్తుందంటే, ఒక అపవిత్రమైన తలంపు వస్తుందంటే, ఒక చెడ్డ చూడకొని విషయం ఏమన్నా చూస్తున్నామంటే అమ్మో దీనివల్ల నాకేమొస్తుంది? నష్టం వస్తుంది. నా జీవితం ఇంకా నాశనం అయిపోతుందేమో, నేను బాగుపడాలనుకుంటున్నాను, నేను అందరికి ప్రయోజకులు అవుదాం అనుకుంటున్నాను, నేను ఇది చూస్తే ఇవి చేస్తే ఏమైపోతాను? నష్టపోతాను అని చెప్పి భయంలో ఉంది పాపం చేయకూడదు. ఆమేన్. భయం ఉండాలి. భయం ఉన్నవాడు ఎప్పుడు కూడా బాగుపడతాడు అన్నాడు. అవునా కదా? భయం లేనివాడు ఏమవుతాడు? మూర్ఖుడు అవుతాడు, చెడిపోతాడు, ఇలాగ ఇష్టానుసారంగా తిరుగుతాడు. కానీ భయం ఉన్నవాడు బాధ్యత కలిగి కుటుంబాన్ని ఏం చేసుకుంటాడు? నిలబెట్టుకుంటాడు. కుటుంబాన్ని అన్ని విధాలా బాధ్యతగా చూసుకుంటాడు. ఎప్పుడు వాడిలో ఏమున్నది? భయం ఉన్నది. భవిష్యత్తు అంటే భయం ఉన్నది. ఆ తర్వాత ఆఖరిగా ఇంకో ఒక మాట రాస్తుంది ఏంటంటే, మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకుని ఊరకుండండి. ఆమేన్. ఏంటంటే మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకొని ఊరుకుంది. అంటే ఎవరి గురించి ధ్యానం చేసుకోమంటున్నారు అని అంటే దేవుని గురించి ధ్యానం చేసుకుని ఊరుకోమంటున్నారు. అంటే రోజంతా మన ఆలోచనలన్నీ ఎవరితో నిండిపోయి ఉన్నాయి? ఏ విషయాల గురించి మనం ఎక్కువ ఆలోచిస్తున్నాం? ప్రశ్నిస్తున్నాం. ఎక్కువ ఒకవేళ మీరు ఆ యూట్యూబ్ లో మీ ఆలోచనలన్నీ గడుస్తున్నారు, లేదంటే ఎక్కువ ఎవరో వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నారు, ఎక్కువ మీ బిడ్డల కోసమే ఆలోచిస్తున్నారు. కొంతమంది ఉదయం లేచిన నుంచి పడుకునే వరకు బిడ్డలు అయిపోయి బిడ్డలే ఇంకా సర్వస్వం అనుకుంటారు. ఇంకా ఆలోచన ఉండదు. ఇంకొంతమంది ఉదయం లేచిన దగ్గర నుంచి భర్త మొత్తం అంతా భర్త. ఇంకా వాళ్ళ జీవితంలో ఒక 100% తీసుకోండి, 90% ఉన్న ఆలోచనలన్నీ భర్త గురించి ఉంటాయి, లేదంటే పిల్లల గురించి ఉంటాయి. అంతేగాని దేవుని గురించి ఉన్నది ఎక్కడో 1%, 2% అలా ఉంటాయి. కాబట్టి నిజంగా మీరు అలాగే జీవిస్తున్నారు అనుకోండి. జీవిస్తున్నారు అంటలేదు, అలాగే జీవిస్తున్నారు అనుకోండి. ఇలాగ నిరంతరం వాళ్ళ గురించి ఆలోచించే వ్యక్తులే రేపు పొద్దున్న ఒక్క మాట మిమ్మల్ని ఏమన్నా గాయపరిచారు అనుకోండి, మీరు ఎంత బాధపడిపోతారు? ఆ 100% ఆలోచించే ఆలోచనలు అన్ని కూడా ఒకేసారి బ్లాంక్ అయిపోతాయి, ఒకేసారి బాధలు. అందుకని ఏమంటారు? అమ్మ ఒక్క మాట అన్నాడమ్మా గుండె పగిలిపోయిందమ్మా అంటారు. అవునా కదా? గుండె విరిగిపోయిందమ్మా అంటారు. ఎందుకని? వాళ్ళ కోసం అత్తమాను ఆలోచించావు, ఆడే ఒక మొట్టిగా వేస్తాను. కాబట్టి ఎప్పుడు కూడా మన ఆలోచనలన్నీ ఎక్కువ ఎవరి కోసం ఉండాలంటే దేవుని కోసం ఉండాలి. ఆమేన్.
దేవుని కోసం నువ్వు ఎక్కువ ఆలోచించావంటే దేవుడు నీ బిడ్డల కోసం నీ భర్త కోసం ఆలోచిస్తాడు. అవునా కదా? నమ్ముతున్నారు. దేవుని కోసం నీ ఆలోచన నువ్వు పెట్టావంటే, నా దేవుడు నేను ఇష్టమైనది చేస్తున్నాను. ఇప్పుడు కూర వండుతున్నాను, దేవా నేను కూర వండుతున్నాను తండ్రి అని చెప్పి, ఇది పని చేస్తున్నాను, దేవా నీకు స్తోత్రం, పని చేస్తున్నాను తండ్రి. బయటికి వెళ్తున్నావు, దేవా నేను బయటకు వెళ్తున్నాను, నాతో రండి, నాకు సహాయం చేయి. ఎప్పుడు కూడా ఆలోచన అలా దేవునితో ఉన్నావు అనుకో, ఎవరు కూడా నేను గాయపరచలేదు. అలా నువ్వు అందరికి స్థానాన్ని ఇచ్చేసి అందరినీ నువ్వు 100% నీ మనసులోకి తీసేసుకుంటావు కాబట్టి ఉట్టినే అందరూ మనల్ని ఏం చేస్తారు? గాయపరుస్తారు. ఎవరిని ఎక్కడి వరకు ప్రేమించాలో దేవుడే నేర్పిస్తాడు. అవునా కదా? ఇంకొక మాట ఉంది, ఒక పాస్టర్ గారు అంటారు ఎప్పుడు కూడా, ఎవరిని అంటారు లోతుగా చూసేయకూడదు. ఏంటంట? ఎవరి హృదయాన్ని కూడా లోతుగా చూసేయకూడదంట. లోతుగా చూసామంటే ప్రతి ఒక్కరిలోనూ నీకు లోపాలు కనిపిస్తాయి. అవునా కదా? లోతుగా చూస్తే ప్రతి ఒక్కరిలోనూ నీకు లోపాలు కనిపిస్తాయి. లోతుగా చూస్తే ప్రతి ఒక్కరి ప్రేమలోనూ నీకు కల్తీ కనిపిస్తాయి, స్వార్థం కనిపిస్తాయి. కానీ నువ్వు ఎంత లోతుగా చూసినా స్వార్థం లేని ప్రేమ ఒక్క దేవుడు. ఆమేన్. ఎంత లోతుగా చూసినా నువ్వు భూతద్దాల మీద భూతద్దాలు వేసి చూసినా కానీ ఆ ప్రేమలో నీకు స్వార్థం కనిపించదు, ఆ ప్రేమలో నీకు కపటం కనిపించదు, ఆ ప్రేమలో నీకు దురాశ కనిపించదు. అటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఆమేన్. కాబట్టి ఉదయం లేచి నుంచి సాయంత్రం రాత్రి పడుకునేంత వరకు ఎక్కువ ఎవరిని ధ్యాసలో ఉండాలి? ఆమేన్. ఆ తర్వాత భయం నుండి భయపడుతూ ఏం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. పాప నిమిత్తం నువ్వేమవ్వాలి? భయపడాలి. అందరి మాట చెప్పండి, పాప నిమిత్తము భయపడాలి. ఈ మాట దేవుడు ఇంకో విధానంలో రాయించాడు, భయంతోనూ వణుకుతోనూ మీ రక్షణ కొనసాగించాలి. ఏంటంట? మరి యేసు ప్రభువుని నమ్ముకొని మరి నీతిగా ఎలా జీవించాలంటే భయంతోనూ వణుకుతోనూ జీవించాలి. యేసు ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన అతను మంచోడు అయిపోతాడు, అతను అన్ని మంచి పనులు చేస్తాడు, అతను నీతిగా అయిపోతాడంటే కాదు. తనలో నిజంగా ఇంకా పాప స్వభావం ఉంటది, ఇంకా పాప శోధనలు వస్తాయి, పాపం చేయాలని ప్రేరేపణ వస్తుంది, పాపం చేయాలని చెప్పి ఆలోచనలు వస్తాయి. కానీ వాటిని జయించి నిలబడిన వాడే దేవునికి ఇష్టడు అవుతాడు. వాటిని జయించి నిలబడిన వాడే నిజమైన దేవుని బిడ్డ అవుతాడు. అలా జయించిన వాడే క్రైస్తవుడు అవుతాడు, జయించిన వాడే యేసుక్రీస్తు యొక్క అనుసారం. కాబట్టి నిజంగా నువ్వు భయపడుతూ జీవిస్తున్నావా? అయితే నువ్వు దేవునికి ఇష్టమైనట్టుగా జీవిస్తావు. ఆమేన్. భయం నొందినవాడు దేవుడు అంటే. ఇప్పుడు మీ పిల్లలకి ఒక విషయం చెప్తున్నాను, మీ పిల్లలకి మీ భయం లేకపోయింది అనుకోండి, మీ పిల్లలకి మీ భర్త భయం లేదనుకోండి, మీ పిల్లలకి టీచర్ల భయం లేదనుకోండి, కానీ మీ పిల్లలకి దేవుని భయం ఉందనుకోండి, వాళ్ళు బాగుపడిపోతారు. ఎవరి భయం లేకపోయినా దేవుడి భయం ఉందనుకోండి, వాళ్ళు నిజంగా బాగుపడతారు. నిజంగా దేవుని భయం అంటే అందరికీ భయపడతాడు. అవునా కాదు? నిజంగా దేవుని భయపడితే అందరికీ లోపడతాడు. ఎందుకంటే మీరు ఎంతవరకు చూడగలరు మీ పిల్లల్ని అని అంటే, మీ కనుదృష్టిలో వాళ్ళు ఉన్నంత వరకు చూడగలరు, మీ చేతికి అంది అంతవరకు చూడగలరు. కానీ ఒక వెలుపలికి వెళ్ళిన తర్వాత, దాన్ని దాటి వెళ్ళిన తర్వాత నీ భర్త ఏం చేస్తున్నాడు నీకు తెలియదు, నీ పిల్లలు ఏం చేస్తున్నారు నీకు తెలియదు. కానీ నీ భర్తకి నీ పిల్లలకి దేవుని యొక్క భయం ఉందనుకోండి, వాళ్ళ పాపం అయితే ఏం చేయరు, వాళ్ళ పాపానికి అయితే భయపడతారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కన్నా ఎక్కువ ఎవరు భయపడ్డారు కాబట్టి దేవునికి భయపడ్డారు. ఆమేన్. మన అంతరంగాలు, మన ఆలోచనలు అన్ని మన పక్కన ఉన్న వాళ్ళకి తెలుస్తాయా? ఈ పక్కన ఇప్పుడు చాలా మంది కూర్చున్నారు, వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలుస్తారా? తెలియదు. వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళ అంతరంగంలో మీకు తెలుస్తారా? తెలియదు. కానీ ప్రతి ఒక్క ఆలోచన ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. కాబట్టి మీరు వాళ్ళ గురించి ఏమనుకున్నా కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఎవరికి భయపడాలి మీరు? అది దేవుడు కనపడింది, కనిపించినదంటూ దేవునికి ఏమీ ఉండదు. ప్రతి అంతరంగము దేవునికి కనిపిస్తాయి, ప్రతి ఒక్క ఆలోచనలు దేవునికి కనిపిస్తాయి. కాబట్టి ఆయనకి మనం ఏమవ్వాలండి? భయపడాలి. ఆమేన్. కాబట్టి ఎక్కువ ఆయన ధ్యాసతో, ఆయనకు భయపడుతూ మనం జీవిస్తే మన జీవితాలను దేవుడు పైకి లేవనిస్తాడు. ఆమేన్.